11వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 17వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు ధను రాశి వారికి ఈ వారం రోజులు, రాబోయే వారం రోజులు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, 11వ తారీఖు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు ఈ వారం రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉంటుందనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ధను రాశి వారికి ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ధనురాశి వారికి ద్వితీయంలో శని, ఎందుకని అంటే తృతీయంలో ఉన్నటువంటి శని వక్రించడం ద్వారా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని ఫలితాలని మనం చెప్పుకోవలసి ఉంటుంది. ఇకపోతే చతుర్థంలో రాహువు, ఇకపోతే షష్టమంలో గురువు, అలాగే షష్టమంలో కుజుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఇకపోతే సప్తమంలో ఎవరు లేరు, కానీ ఇక దశమంలో మాత్రం కేతు ఉన్నారు, ఆయన యొక్క సంచారం కూడా ఉంది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే అష్టమ స్థానం అయినటువంటి కర్కాటకంలో 6 రోజులు, భాగ్యస్థానం అయినటువంటి ఈ సింహ రాశిలో 1 రోజు సంచారం చేస్తూ ఉన్నారు రవి. ఇక చంద్రుని కనుక మనం తీసుకున్నట్టయితే 11వ స్థానము, 12వ స్థానము, ఈ 1వ స్థానం జన్మంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే తుల, వృశ్చిక, ధన రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇకపోతే బుధుడి యొక్క సంచారం కర్కాటకంలో అంటే 8వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ విధంగా రాశుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. వీటి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ద్వితీయ స్థానంలో శని శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అంచేత ద్వితీయ స్థానంలో శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే కుటుంబం మీద ఉంటుంది, ధనం మీద పడుతూ ఉంటుంది, మాటలో సౌమ్యత లోపించడం, కొంచెం కఠినంగా మాట్లాడటం, ఎదుటి వాళ్ళ మీద అందరి మీద కూడా కోపగించుకోవటం, ఇట్లాంటివి కొంచెం ఈ ఫలితాలన్నీ కూడా మనకి శని ద్వితీయ సంచారం యొక్క ఫలితాలుగా మనం చెప్పుకోవాలి. అలాగే చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. ఇక్కడ రాహు యొక్క సంచారం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే కొంచెం మనకి నీచ అంటే చెడ్డవారి యొక్క స్నేహాలు, అలాగే మాతామహులు అంటే అమ్మమ్మ గారు, తాతగారి మీద కొంచెం విసుక్కోవటము, లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు బాగలేకపోవటము, వాళ్ళ ఆరోగ్యం బాగుకోవటం కోసం కొంత ధనం వ్యయం అవటము, అలాగే అక్కర్లేనటువంటి ప్రయాణాలు మీకు తెలియక కూడా కాదండి, తెలిసి కూడా జరుగుతూనే ఉంటాయి. ఈ విధమైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మవాసన్నిటికీ కూడా కారకుడు మనకి రాహుగానే మనం చెప్పుకుంటూ ఉంటాము. అందుచేత ఈ విధమైనటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మనకి చతుర్థ స్థానం సుఖస్థానంగా చెబుతూ ఉంటారు. ఆ సుఖాలన్నీ పొందలేకపోతూ ఉంటారు ఈ వారం రోజులు ఈ రాహు యొక్క ప్రభావం వల్ల. ఇకపోతే షష్టమ స్థానంలో గురు సంచారం ఉన్నదండి. గురు యొక్క సంచారం మనకి షష్టమ స్థానంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. మనకి రావాల్సినటువంటి అప్పు, మనకి డబ్బులు రావాల్సినటువంటి డబ్బులు చేతికి అందవు, ఎవరికైనా అప్పు ఇచ్చినటువంటివి. అలాగే మనం ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తామయ్యా అని చెప్తాము, అవి కూడా మనం ఈ వారంలో మనం ఇవ్వలేకపోతాము. అలాగే కొన్ని అక్కర్లేని రోగాలు కాబట్టి రోగాలు కూడా అంటే చిన్ని జలుబు, దగ్గు లాంటి, జ్వరము లాంటి చిన్ని జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఈ విధంగా 6వ స్థానంలో గురు సంచారం వల్ల ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఇకపోయినట్టయితే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. కేతుగ్రహ సంచారం కూడా దశమ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. ఇది కూడా మీకు చిత్తం, చంచలత్వం, అక్కర్లేనటువంటి వస్తువులన్నీ కొనుగోలు చేయటం, తీర్థయాత్రలు అవన్నీ తిరగటం లాంటివి ఏమి మీరు వెళ్ళినప్పటికీ కూడా మీరు అక్కడ శుభప్రదంగా మీకు ఆ తీర్థయాత్రలు కానీ, ఆ స్నానాలు కానీ, ఏదో నదిలో స్నానం చేద్దామని వెళ్తారు, అక్కడ కూడా మీకు ఏమీ జరగదు. అలాగే కొంచెం మీరు ఈ భక్తి సంబంధమైనటువంటి పుస్తక పఠనం ఏదో చేస్తూ ఉంటారు చూడండి, ఖాళీ టైంలో కానివ్వండి, లేదా పని కట్టుకుని కానివ్వండి చేస్తూ ఉంటారు, అవి కూడా ఈ వారంలో ముందుకు సాగేటటువంటి
విధానం కనబడదండి, ముందుకు సాగవండి, అవన్నీ కూడా ఆగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో 8వ స్థానంలో రవి యొక్క సంచారం ఒక 6 రోజులు, 9వ స్థానంలో ఒక రోజు జరుగుతూ ఉంటుందండి ఈ రవి యొక్క సంచారం. ఈ రవి యొక్క సంచారం 8, 9 స్థానాల్లో జరగడం ద్వారా ఏ విధమైనటువంటి సుఫలితాలు ఉండవు, అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి రావాల్సినటువంటి ఈ భాగ్యాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, భాగ్యం అంటే మనకి మంచిగా వచ్చేటటువంటి పిల్లలు చదువు ఒక భాగ్యం, భార్యా పిల్లలు మనం చక్కగా ముందు వెళ్ళటం, అనుకూలంగా ఉండటం ఒక భాగ్యం, డబ్బులు రావటం ఒక భాగ్యం, ఆ వచ్చిన డబ్బులు మంచి పనులకు ఉపయోగించడం ఒక భాగ్యం, ఆరోగ్యం ఒక భాగ్యం, ఇవి ప్రతిదీ భాగ్యమేనండి. అటువంటి భాగ్యం మనకు సంతోషం కలిగించేది ప్రతిదీ భాగ్యమే. అటువంటి భాగ్యాలన్నీ వారం రోజుల్లో కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం మనకి ఈ వల్ల కలుగుతూ ఉంటుందండి. ఇక చంద్రుడి కనుక మనం తీసుకున్నట్టయితే తుల అంటే 11, 12 జన్మరాశుల్లో జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే ఈయన మనకి చంద్రుడి వల్ల మనకి 11వ స్థానంలో ఉన్నటువంటి అంటే తులలో సంచరించేటటువంటి రోజుల్లో 2 రోజులు మనకి శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే జన్మల్లో కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు అంటే వృశ్చిక రాశిలోకి అదే ధనురాశిలోకి వచ్చినప్పుడు ఆ రోజులు 3 రోజులు కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తాయి. మధ్యలో 2 రోజులు మాత్రం మనకి అనుకూలమైనటువంటి అంటే 3వ రోజు 4వ రోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. మనసు ప్రశాంతత ఉండదు, ఏదో ఒక రకరకమైనటువంటి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి అమలులో సాధ్యపడేటువంటి విషయాలు కాదు. అలాగే మాటలో కూడా కొంచెం తేడా వస్తూ ఉంటుంది. మనసు ఎందుకునో కొంచెం వికలంగా ఉండేటువంటి అవకాశం. అనుకూలంగా ఉన్న రోజుల్లో బాగా ఉండటం, ప్రతికూలంగా ఉన్న రోజుల్లో మనసు చికాకుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు చంద్రుని యొక్క సంచారంలో జరుగుతూ ఉంటుంది. వృషభంలో కుజి యొక్క సంచారం జరుగుతుందండి. అంటే 6వ స్థానంలో కుజి యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మనకి చేతికి రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నట్టయితే ఈ వారం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నట్టయితే ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. అలాగే రోగాలు, రుణాలు, అవన్నీ రోగాలు కూడా మనకి ఈ వారంలో కొంచెం ఆరోగ్యం బాగానే ఉండే అవకాశం కుజుల వల్ల కలుగుతూ ఉంటుందండి. ఇక బుధుని గురించి మనం తీసుకున్నట్టయితే ఆయన కర్కాటకంలో అంటే 8వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతుందండి. బుధుని యొక్క సంచారం 8వ స్థానంలో జరగడం అనేది శుభ పరిణామాన్ని ఇస్తుందండి. మంచి కొంచెం వ్యాపార విషయంలో కావచ్చు ఇది బాగానే ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో సింహంలో ఆయన యొక్క సంచారం జరుగుతుందండి. అది కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. భాగ్యం అంటే మనం చెప్పుకున్నాం కదండి, ప్రతిదీ భాగ్యమే. మనకి ఆనందాన్ని కలిగించేటటువంటిది, సుఖాన్ని కలిగించేటటువంటిది ప్రతిదీ భాగ్యమే. భార్యాపిల్లలు ఆనందంగా ఉండటం, అలాగే పిల్లల చదువు బాగుండటం, ఆరోగ్యాలు బాగుండటము, ప్రతిదీ మనకి భాగ్యంగా లెక్క చేత ఈ భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఈ విధంగా మనం నవగ్రహాల యొక్క సంచారం ఈ 12 రాశుల్లో ఏ విధంగా జరుగుతుందనేది తెలుసుకుంటూ ఉంటే మనకి ధనురాశి వారికి ఇప్పుడు చెప్పుకున్న ఫలితాలన్నీ వర్తిస్తాయండి. మీరు కొన్ని ప్రతికూల అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కంగారు పడద్దు. మనం చెప్పుకున్నట్టుగా ప్రతిసారి చెప్పుకున్నట్టే నవగ్రహాలకు సంబంధించి కానీ నవగ్రహాలు కానీ మంత్రాలు కానీ చెప్పుకోండి. ఇది కేవలం గోచారమే, దీని మీదే పూర్తిగా ఆధారపడద్దండి. దీంతో ఇది పూర్తి జాతకము కానేరదు. జాతకములో ఒక భాగము జాతకము రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత. మా దగ్గర కూడా ఆ సౌలభ్యత ఉన్నది. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇదే నెంబర్ కింద స్క్రోల్ అవుతున్నది, తద్వారా మీరు జాతకం రాయించుకోవచ్చు, పరిష్కారాలు కూడా చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా చేసుకోవచ్చు. సౌకర్యాలన్నీ ఉన్నాయి.